హాస్య నటులు హీరోలుగా, హీరోలు హాస్య నటులుగా మారడం తెలుగు సినిమా పరిశ్రమలో కొత్తేమీ కాదు. ఇప్పుడు ఈ లిస్ట్ లో కమెడియన్ సత్య కూడా చేరబోతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో సత్య వన్ ఆఫ్ ద ట్రెండింగ్ కమెడియన్. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను ప్రారంభించిన సత్య పిల్ల జమీందార్ చిత్రంతో నటుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత స్వామిరారా, వెంకటాద్రి ఎక్స్ప్రెస్, కార్తికేయ, చలో, ఎక్కడికి పోతావు చిన్నవాడ, రంగస్థలం, భీష్మ, మత్తు వదలరా, కార్తికేయ 2, హనుమాన్ వంటి విజయవంతమైన చిత్రాల్లో కమెడియన్ గా నటించారు. తనదైన అభినయంతో ఆకట్టుకునే డైలాగ్ డెలివరీతో బిజీ కమెడియన్ గా కొనసాగుతున్నారు సత్య. ఇక్కడే హైలైట్ ఏంటంటే తెలుగు ప్రజలందరికీ ఎంతో ఇష్టమైన అమృతం సీరియల్లో కూడా ఒక చిన్న క్యారెక్టర్ చేశారు సత్య. మత్తు వదలరా 2 సక్సెస్ మీట్ లో హీరో శ్రీసింహ మాట్లాడుతూ అమృతం నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నాడు. అమృతం సీరియల్లో సత్యతో పనిచేశానని, అప్పటి నుంచి పరిచయం ఉందని సింహ చెప్పుకొచ్చాడు. అయితే సత్య సీరియల్లో పనిచేశాడని, యాక్ట్ చేశాడని చాలా మందికి తెలియదు. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి వచ్చిన సత్య ఇప్పుడు టాప్ కమెడియన్ గా మారిపోయాడు. అమృతం సీరియల్లో సత్య నటించిన ఎపిసోడ్, వాటికి సంబంధించిన క్లిప్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అప్పటి నుంచి ఉన్నాడా, అప్పుడు కూడా భలే నటించాడే అని అంతా అనుకుంటున్నారు. సత్య చాలానే కష్టపడ్డాడని, ఇప్పుడు సక్సెస్ ను అనుభవిస్తున్నాడని అంతా పొగిడిస్తున్నారు. అయితే మత్తు వదలరా 2 చిత్రంలో యేసుగా సత్య పండించిన కామెడీ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. ఈ సినిమాలో హీరో శ్రీసింహతో సమానంగా సత్యకు మార్కులు వేశారు ఆడియన్స్. వాళ్లే ఒప్పుకున్నాక నువ్వు నేనేంటి ఒప్పుకునేది. చిరంజీవి గారు, మహేష్ బాబు గారు వంటి వారు కూడా సత్య గురించి మాట్లాడుతున్నారు. సత్య వినోదమే ఈ చిత్రానికి మేజర్ హైలైట్ అని అంటున్నారు. ఈ సినిమా సాధించిన విజయంతో సత్య క్రేజ్ అమాంతం పెరిగింది. ఇప్పుడు కొంతమంది దర్శక నిర్మాతలు సత్య ప్రధాన పాత్రలో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. అయితే గతంలో కూడా సత్య హీరోగా వివాహ భోజనం అనే సినిమా వచ్చింది. ఆ సినిమా కరోనా సమయంలో ఓటీటీలో డైరెక్ట్ గా స్ట్రీమింగ్ అయ్యింది. ఈ సినిమా కూడా పూర్తి వినోదాత్మక చిత్రంగా అందరినీ అలరించింది. అప్పుడు కూడా సత్యకు హీరోగా ఆఫర్లు వచ్చినా సున్నితంగా తిరస్కరించాడని తెలిసింది. ఇప్పుడు మత్తు వదలరా 2 సక్సెస్ తర్వాత కూడా సత్యకు హీరోగా అవకాశాలు వచ్చినా ఒప్పుకోవడం లేదని సమాచారం. హాస్య ప్రపంచానికి రారాజు బ్రహ్మానందం గారు, ఆయన తర్వాత చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా సునీల్. ఒకప్పుడు సినిమాలో సునీల్ అన్న ఉన్నారంటే కామెడీకి లోటు లేనట్టే. ఉదయ్ కిరణ్, తరుణ్లకు ఎన్నో సినిమాల్లో ఫ్రెండ్ గా నటించారు సునీల్. సినిమాలో హీరోతో సమానంగా హైలైట్ అయ్యేవారు. సునీల్ కామెడీ మాత్రమే కాదు, డాన్స్ కూడా చాలా బాగా చేస్తారు. సడన్ గా అందాల రాముడు సినిమాతో హీరోగా మారారు సునీల్. దీంతో సునీల్ ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. హీరోగా అంతగా సక్సెస్ కాలేక ప్రస్తుతం విలన్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. అయితే బ్రహ్మానందం, సునీల్ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి మంచి టైమింగ్ ఉన్న కమెడియన్ గా సత్య దొరికారు. మరి సత్య కూడా స్టోరీ నచ్చితే హీరోగా మారుతారా, లేకపోతే కమెడియన్ గానే ఉండిపోతారా అనేది చూడాలి. అయితే సత్య మాత్రం తన ఇమేజ్ కు సరిపోయే ప్రధాన పాత్ర అయితేనే ఓకే చెప్తున్నాడని తెలిసింది. అంతేగాని తనకు యాప్ట్ కాని కథలతో హీరోగా సినిమాలు చేయడం తనకు ఇష్టం లేదని అంటున్నాడు. హాస్య నటుడిగానే అందరూ హీరోలతో నటిస్తూ ప్రేక్షకులను నాన్ స్టాప్ గా ఎంటర్టైన్మెంట్ చేయడమే తన లక్ష్యమని సన్నిహితులతో చెప్తున్నట్టు టాక్ వినిపిస్తుంది.